జ్యోతి ఎర్రాజు మన విశాఖ అమ్మాయి. తను సాధించిన ప్రగతి, తన పట్టుదల పథకాల పంట పండించింది. ఈరోజు ప్యారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ లో ఆమె పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే దాని వెనుకతల ఎంతో నిరంతరమైనటువంటి కృషి ఉంది. తన పర్సనల్ లైఫ్ ని కూడా సాక్రిఫైస్ చేసి మన దేశ గర్వాన్ని, మన దేశ గౌరవాన్ని మరింత పెంచుతూ ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు కూడా గర్వపడుతున్న ఈ జ్యోతి ఎర్రాజు ఎవరు, వాళ్ళ ఇంటికి ఇప్పుడు మనం వచ్చాం. ఎంత నిరుపేద పరిస్థితిలో ఉందో ఈ కుటుంబం కూడా మీకు చూపిస్తా ఉంటాను. ఈవెన్ తను స్కూలింగ్ నుంచి తను పార్టిసిపేట్ చేసిన ఎన్నో పోటీల్లో ప్రతి దగ్గర కూడా ఫస్ట్ ప్లేస్ పథకం సాధించాల్సిందే. వాటిని జాగ్రత్తగా దాచుకోవటానికి కూడా అవకాశం లేనటువంటి సిచ్యువేషన్ లో ఉన్న ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన జ్యోతి గారు ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేశారు. ఇంకా టాప్ రికార్డ్ మనం చెప్పాలంటే దేశంలోనే 100 మీటర్స్ హ్యాడిల్స్ లో ఫాస్టెస్ట్ ఉమెన్ అథ్లెట్ గా రికార్డ్ క్రియేట్ చేసినటువంటి ఆమె ఘనత, ఆమె ప్రతిభ చాలా చాలా ఇన్స్పిరేషన్. వాళ్ళ ప్యారిస్ ఒలింపిక్స్ లో మెరుస్తున్నటువంటి మన జ్యోతి గారి ఇల్లు ఇక్కడ చూస్తున్నాం. ఆమె ఇప్పటి వరకు సాధించినటువంటి మెడల్స్ అన్ని కూడా మనకి కనిపిస్తా ఉన్నాయి. చాలా మంది ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద సోఫా సెట్స్ కానీ లేకపోతే ఇలాంటి డెకరేటెడ్ ఐటమ్స్ అన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. కానీ ఒక క్రీడాకారులు వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం మనం ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ పథకాలన్నీ చూస్తే ఎంతో గర్వంగా ఒక రకమైన ఇన్స్పిరేషన్ కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇన్ని సాధించాలి అంటే అంత ఈజీ కాదు. తను ఎంతో కష్టపడి ఉండాలి, తను ఎంతో సాక్రిఫైస్ చేసి ఉండాలి. సో నిరంతరం తను ప్రాక్టీస్ చేస్తూనే ఉంటుంది. ఈవెన్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ కి కూడా తను వెళ్ళాలి అనుకున్నప్పుడు రోజులో 6 నుంచి 8 గంటల వరకు కూడా తను ప్రాక్టీస్ చేసింది అని చెప్పేసి నారాయణరావు గారు కూడా నిన్న మనకి చెప్పడం జరిగింది. ఒకసారి జ్యోతి గారు ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి తన పరిస్థితి, వాళ్ళ ఫాదర్ కూడా ఒక సెక్యూరిటీ గార్డ్ గా పనిచేశారు అని తెలిసింది. అయితే ఇంత పట్టుదల, జనరల్ గా మనం పిల్లలు ఎవరైనా నాకు ఈ టాలెంట్ ఉంది నాన్న, నన్ను ఎంకరేజ్ చేయండి అంటే మనకి ఎందుకులే అమ్మా, డబ్బు లేనప్పుడు అక్కడికి వెళ్ళలేము, లేకపోతే మెయింటైన్ చేయలేము, ఇలా అడ్డు చెప్తారు. కానీ తమ కూతురు యొక్క ప్రతిభ, టాలెంట్, పట్టుదల ఇవన్నీ కూడా ఈరోజు ప్యారిస్ ఒలింపిక్స్ వరకు తీసుకువెళ్ళాయంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. సో జ్యోతి గారు మదర్ కుమారి గారు, అలాగే బ్రదర్ సురేష్ గారు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. మనకి తెలియలేని ఎన్నో విషయాలు, తను అసలు ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది రన్నింగ్ లో కావచ్చు, లేకపోతే తన స్టడీస్ ఏంటి, తన పట్టుదల ఏంటి, ఇవన్నీ చాలా విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. చాలా హ్యాపీ అనిపిస్తోంది. నిజానికి ఇప్పుడు ఏంటంటే రిచ్ లుక్ అనేది ఇంట్లో చూపించుకోవాలనుకుంటారు. పర్సనల్ లైఫ్ లో రిచ్ లుక్ అంటే మన టాలెంట్, మనం ఏ స్థాయికి ఎదుగుతున్నాము అనేది. ఈరోజు మీ అమ్మాయిని చూస్తే మీకు ఏమనిపిస్తావు? తను చిన్నప్పుడు కండి మా పేదరికం పెట్టి తను చదువుకొని జాబ్ చేస్తానని చిన్నప్పుడు చిన్న 5 సంవత్సరాలప్పుడు చక్కగా మాట్లాడేది. నాన్నగారు చూస్తే ఆరోగ్యం బాగాలేదమ్మా, అప్పుడే చిన్నప్పుడు చురుగ్గా ఉండేది పాప. అయితే అమ్మ నువ్వు పనికి వెళ్ళకు, నేను చదువుకొని నీకు జాబ్ చేస్తాను, నేను పొడవగా ఇటుగా ఉంటాను కదా, నా పోలీస్ జాబ్ వస్తుంది అని అప్పుడు చిన్నప్పుడు పులుగులు మాట్లాడేది అండి. అడిగితే నాకు సంతోషంగా ఉండేది. స్కూల్లో 5వ తరగతిలో పోర్టు స్కూల్లోని వేసామండి, కైలాసపురం పోర్టు స్కూల్లోని వేస్తే తను వెళ్తున్నావు, అక్కడ చదువుతున్నావు, 10th వరకు చదువుతున్నావు. అప్పుడు పిల్లలకి ప్రాక్టీస్ మప్పుతుండారు కదా ఈ పోర్ట్స్ తాలూకు అన్నిటికేను. తను వెళ్ళిపోయి ఉదయం భోజనం ఫుడ్ అన్ని అక్కడ హాస్టల్ ఫుడ్ ఉండేది కదా, తినుకొని చేసుకొని రాత్రి 7, 8 అయ్యేసరికి 2-3 సార్లు చూశాను. ఏమ్మా ఈ టైం అప్పుడు వస్తున్నావు అంటే, ఆ చిన్నప్పుడే నడుచుకుంటూ రావాలి. అప్పుడంటే బస్సులకి ఉండి కాదు కదా, బ్యాగ్ పట్టుకొని 7, 8 అయిపోయేది. నేను డ్యూటీ నుండి వచ్చేసరికి అమ్మాయి ఎప్పుడు దాకా వచ్చేది కాదు. నాకు టెన్షన్గా ఉండేది. ఏమ్మా ఇప్పుడు వస్తాను అంటే, లేదమ్మా నాకు గేమ్స్ మప్పుతున్నారు స్కూల్ తరపుని, నేను ఆడుతున్నాను అమ్మ అంటే, ఏం ఆట ఆడుతున్నావు అంటే, రన్నింగ్ నాకు ఇష్టం అమ్మ, రన్నింగ్ నేను పరిగెడతాను, సార్లు అంటారు నువ్వు చురుగ్గా బాగా పరిగెడతాను అమ్మ, నువ్వు ఇదే నేర్చుకో అనేసి ఆ పోటీ సార్లు చెప్పేవారండి. చెప్తుంటే ఇంకసారి అలా చూశాను. వాళ్ళు పిల్ల ఆటలు కదా మప్పుతారు, స్కూల్లో ఉంటాడు మప్పుతారు కదా అనేసి ఇంకా అశ్రద్ధగా ఒగ్గిశాను. తను అలా నేర్చుకుంటును. ఆ స్కూల్లో నేను 10th లో వచ్చేసరికి అక్కడ గోల్డ్ మెడల్ కొట్టారు స్కూల్ తరఫుని. గోల్డ్ మెడల్ కట్టగానే అతను పెద్ద ఆయన ఉన్నారు కదా స్కూల్లోని, ఆ సార్ ఏమో అమ్మ మీ పాపకి సన్మానం చేస్తాం, చిన్నప్పుడు ఫోటో అక్కడ ఉన్నది, అది అక్కడ చిన్నప్పుడు ఫోటో ఉంది. గోల్డ్ మెడల్ కొడుతప్పుడు చాలా అతను సార్ అన్నారు, అమ్మ మేము పేదింటి పిల్లని మేము నిసకారంగా చూసాం కానీ మీ పిల్లే బాగా పరిగెడుతుందమ్మా, మీ పాపనైతే మాత్రం మేము అగ్గము, మా పోర్టు స్కూల్ తరఫుని ఎక్కడ వరకు సాగుతుంది అక్కడ వరకు పంపిస్తామమ్మా అని సార్. ఇంటర్ వరకు ఇక్కడే చేసింది అమ్మాయి. ఇంటర్ వరకు ప్రాక్టీస్ ఇక్కడే చేస్తుండు. అక్కడెక్కడికైనా తీసుకెళ్తుంటే
గోల్డ్ కొట్టుకు వచ్చేది, ఎక్కడికైనా ఫస్టే వచ్చేది. చిన్నప్పుడు ఫస్ట్ వస్తుంటే ఇంక నేనేమన్నానంటే చాలా ఇక్కడ స్కూల్ అయిపోయింది కదా, ఇంకా కాలేజీలో జాయిన్ అయ్యమ్మా అంటే, అమ్మ నాకు స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉందమ్మా, నేను ఎప్పటికైనా నేను సాధించుతానమ్మా, నాకు ఎందులో జాబ్ వస్తుందమ్మా, చదువుకుంటే నీకేం జాబ్ వస్తుంది, నువ్వు వద్దమ్మా మాకు ఆడపిల్ల కదా అవసరం కాదు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళేంత నాకు టెన్షన్ వచ్చేస్తుంది ఆడపిల్ల రాలేదని అంటే, లేదమ్మా సార్లాలు నాకు ప్రోత్సహించుతున్నారు, ఎక్కడికైనా పంపిస్తామన్నారమ్మా అనేసి. మళ్ళీ నేనేమో ఈ పిల్లన్ని మాటలు అబద్ధం అనుకొని సార్ల కళ్ళనికి వెళ్ళాను, హెచ్ఎం సార్ల కళ్ళనికి వెళ్ళాను. సార్ మా పరిస్థితి ఇలాగ ఉంది, ఈ పిల్లని ఎక్కడికైనా పంపిస్తే మేము రాలేము, ఏమైనా అయితే మాకు తెలియదు సార్ అంటే, లేదమ్మా మీ పాప చాలా చురుగ్గా చేస్తుంది, అందరి మీద కంటే చురుగ్గా చేస్తుంది, పేదంటి పిల్ల అయినా ఈవిడికి లక్ష్యం మంచి ఉన్నదమ్మా, బలం ఉంది, దానికి వచ్చేమో చురుకు పిల్ల, పరిగెట్టడం కూడా మేము చూస్తున్నాం కదా, ఇలాంటి పిల్లలు మేము ఎప్పటికైనా పైకి తీసుకొస్తామని అనేసి అక్కడి నుండి గుంటూరు హాస్టల్ పంపించారు, మళ్ళీ మన విజయవాడ హాస్టల్ పంపించారు. ఇంకా అక్కడ అలా ప్రాక్టీస్ చేసుకుని అక్కడ గోల్డ్ కొట్టుకొచ్చేది, ఎక్కడైనా సరే తను వెళ్ళిన కాడికల్లా గోల్డ్ కొట్టుకొచ్చి తప్పించి బోడీదేం లేదు. ఇంకా అలాగ అక్కడి నుండి ఇంకొక ఎవరో పోటీ సార్లు ఉంటారు కదా, ఈ అమ్మకి ఇంకా బాగా సౌకర్యం కలగాలనేసి చాలా మంది పోటీ సార్లు అన్నారు, హైదరాబాద్ వెళ్ళిపోతే అక్కడ కోచ్లు మంచిగా ఉంటారమ్మా, నీకు ట్రైనింగ్ బాగుంటుందని హైదరాబాద్ ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అక్కడ చేసి, అక్కడ కూడా గోల్డ్ బాగా అక్కడ మనం హైదరాబాద్ తరఫున కూడా ఈ అమ్మాయి కొట్టుకొచ్చేది, కొట్టుకొస్తే ఇంకా అక్కడి నుండి తను ఏంటంటే మన రాష్ట్రాలు వేరు పడిపోయాయి కదా, ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి వేరు అయిపోయినారు, సరే పట్టించుకోలేదమ్మా, ఇక్కడ నాకు ఎక్కడికైనా వెళ్ళాలని ఉందంటే మన సోమసూత లేదమ్మా చాలే వచ్చి అంటే, లేదమ్మా నాకు మేడము సారును మన భువనేశ్వర్లో మంచి స్టేడియం ఉందట, ఫుడ్ అన్ని పెడతారు, నేను అక్కడికి వెళ్ళిపోతానమ్మా. అయితే అప్పుడు కూడా నిన్ను మందలించాను, అమ్మ నువ్వు అలాగలగా అంచెలంచెలకు వెళ్ళిపోతావు, ఎక్కడికి వెళ్తావు మాకు ఏడు తెలుసు, నువ్వు ఎప్పుడు వస్తావు ఏడు తెలియదు అంటే, అప్పుడు ఇంకో సారేమో, లేదమ్మా నేను హాస్టల్ తీసుకెళ్ళి జాయిన్ చేస్తాను, నువ్వు ఒకసారి వచ్చి చూడు, నీకు ఇష్టమైతేనే అక్కడ హాస్టల్లో ఉంచండి. నేను కూడా వెళ్ళాను, నేను మా బాబు వెళ్ళాం, వెళ్తే చూస్తే అంతా బాగానే ఉంది, చూడమ్మా మీ పాప సౌకర్యం బాగుందా, బాగానే ఉంది. అక్కడ మన భువనేశ్వరుడు కూడా గోల్డ్ కొట్టేసి మళ్ళీ అక్కడ ఇచ్చారండి, అక్కడ ఇచ్చారు. ఇంకా అక్కడ తర్వాత సరే అమ్మ నాకు ఇక్కడ బాగుంది, నేను ఉన్నాను ఇక్కడే చేస్తానని అక్కడి నుండి రిలయన్స్ వాళ్ళు చూసారు, చూసి ఫారెన్ కోచ్ అమెరికా నుండి కోచ్ చూసుకొని ఈ అమ్మాయిని నేను తీసుకుంటాను, ఈ అమ్మాయిని నేను కోచ్ చెప్తాననేసి ఇక తన ఎక్కడెక్కడ ప్రదేశాలు ఎక్కడైనా సరే తీసుకెళ్తే ఇప్పుడు తిరగలేదు మన ఇంటర్నేషనల్ వచ్చింది, మన ఇండియన్ నేషనల్ వచ్చింది, ఇంక ఇప్పుడు మన ఒలింపిక్స్ సెలక్షన్ అయిందంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ ఇరుగు పొరుగు వాళ్ళందరూ ఒకప్పుడు ఏంటంటే నువ్వు భయం చెప్పలేదు, ఆడపిల్ల నొగ్గిసావు, ఆ పిల్ల రేపు పొద్దున్న ఏమైనా మాట వస్తుంది ఎలాగలగంటే తను ఒకటే చెప్పింది, అమ్మ వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినకు, నా మీద నమ్మకం ఉంటే నువ్వు పంపించు, లేకపోతే లేదు, కానీ నేను చేసిన అన్నాళ్ళు సాధించిన అన్నాళ్ళు దీని మీద సాధిస్తాను, చదువు మీద మాటలన్నిటికీ సమాధానం చెప్పేసింది మేడం. ఇంక మరి మా మాట అన్నాను కూడా లేదు, ఇరుగు పొరుగుల నోళ్ళు కూడా మూసింది. ఇంకా ఇప్పుడు ఈ రోజుల్లో నీ మీడియా వాళ్ళు వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేయడం తోటి నీ కూతురు ఇంకా నేను తోవంటే ఎక్కడికైనా వెళ్తే ఇప్పుడు ఈ పోలీసు లేవటి వాళ్ళందరూ, ఆహా కుమారి నీ కూతురా చాలేమ్మా మంచి పేరు తెచ్చింది, ఈ నేబర్ ఏరియాకైనా సరే మాకు ఎంతో ఆనందంగా ఉందని వాళ్ళు చెప్తున్నారు. మరి కొండ మీద బాబుజీనారం అంత సమ్ ఏరియా కాబట్టి ఒక స్లమ్ ఏరియా నుంచి ఒక వజ్రంలా మెరిసింది. ఒకసారి సన్మానం చేసి అందరూ చాలా మంది బాధపడ్డారు కూడా, ఇలాంటి పేద పిల్లలకు మేమే ఏమి సాయం చేయలేకపోతాను, తప్పు చేసి బాధపడ్డారు, చాలా మంది బాధపడ్డారు. సన్మానం చేశారు, ఇక్కడ కమిటీ వాళ్ళ దగ్గర చేసి అందరూ చేసి సన్మానం చేసి అగా ఫోటో ఇచ్చారు, మన గోల్డ్ గెలిచి వచ్చినందుకే సంతోషం పడతారు. మరి మాకు కూడా మా బిడ్డ ఎంత దినిగా వచ్చిందని మాకు ఆనందంగా ఉంది, మా ఫ్యామిలీకి ఆనందంగా ఉంది. ఇంకా ఎక్కడ చూసినా సంతోష వార్తలే వస్తున్నాయి. 5 ఏళ్ళప్పుడు తనకు అంత కాన్ఫిడెన్స్ ఏంటి అసలు అంటే ఏంటంటే నాన్నగారికి ఆరోగ్యం బాగోదండి, ఆరోగ్యం బాగోదు. తనకు వచ్చి ఏమి చదువుతూను నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే మరి చాలా చెప్పి తన మామూలు మీ బిల్డింగ్ పనులు కట్టి చేసేవాడు, ధూళి వెళ్ళిపోవడం వల్ల మామూలు తాపి పనులు కట్టి ధూళి వెళ్ళిపోవడం వల్ల ఆస్మికి వచ్చేది. దాని మీద కొంచెం వాళ్ళ నాన్నగారు నా బాధ చూడలేక పిల్లడు కూడా చిన్నవాడే మామూలుగా ఉండేవాడు, చదువుకుండేవాడు, కానీ ఇంటర్ వరకు ఈ పాప చదివాడు. మరి నా పరిస్థితి చూసి అమ్మ ఒక్కదే కష్టపడుతుంది, ఇంట్లో సాలటం లేదు అనేసి బాబు ఏడ్ చేసాడు, చదువు ఆపేసి నన్ను ఎక్కడికైనా పనికి అమ్మ నేను ఎక్కడికైనా పనికి వెళ్ళిపోతాను, మరి చెల్లి చదువుకొని అనేసి బాబు ఒగ్గిసి మరి మా పరిస్థితులు బట్టి గవర్నమెంట్ స్కూలే ఒక కార్మెంట్ అయిపోయినట్టుగా అయిపోయింది ఆ రోజుల్లో. నేను పనికి వెళ్ళేదాన్ని, హాస్పిటల్లో చేసేదాన్ని, హోటల్లో చేసేదాన్ని.
సరే ఇంకా అలాగే జీవితం అయిన తర్వాత బాబు అంది వచ్చిన తర్వాత ఇంక చాలు అమ్మ ఇంక నాతో పడేసరికి హాస్పిటల్ తిరిగేసరికి సరిపోతుంది. ఇప్పటికీ తన కేజీహెచ్లో మందులే కాదు, ప్రైవేట్ మందులే కాదు, ఇంకా అలా తనతోటే నాకు సరిపోతుంది జీవితానికి. తన టాలెంట్ చూసి ఒకరికొకరు ముందుకు వచ్చి మేము దీనికి ప్రాక్టీస్ ఇప్పిస్తాం, మేము తనకు కావాల్సిన అవసరాలు ఇస్తాం, లేదు అంటే గనక మీరున్న పరిస్థితులకి తనని ఇంతలో ఎంకరేజ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. అప్పుడంటే ఎంకరేజ్ మాలోనే ఏం లేదండి. ఈ పోటీ సార్లు మాత్రం పిల్లకి ఒకసారి వస్తేప్పుడు పిల్లకి అమ్మ మీ పాప ఎక్కడున్నా సరే ఒకసారి 1 లక్ష రూపాయలు ఇచ్చారండి. మరి మా సీఎం సార్ ఒకసారి ఫస్ట్ సారి మన ఆంధ్రాకి మెడల్ తెస్తేప్పుడు తీసుకెళ్లి ప్రోత్సహించి అమ్మ నువ్వు ఇంకా బాగా చెయ్యాలి, మంచి పేరు తెల విశాఖపట్నం. అప్పటికి ఎవరు లేదండి, సీఎం సార్ అని తీసుకొచ్చి మా ఫ్యామిలీ ఒక 50 రమణ గారు తీసుకెళ్లి సన్మానం చేసేసి మా బట్టలు అంతా కలిపి ఒక 50,000 పెట్టారండి పాపకి. పెట్టిన తర్వాత తన తరపున చేయమంటే తన ఏంటన్నదంటే అమ్మ ఇలాగా మనం వాళ్ళ తరపున మనం చేసామనుకో రేపు పొద్దున మనం మెల్ల తేలేదనుకో వాళ్ళు బాధపడతారు, మనకి అమ్మమెంట్ పెట్టేసేసి. లేదు ఇంకా వాళ్ళ తరపున వీళ్ళ తరపున నేను ఎవరి తరపున ఆడినమ్మా, నాకు ఎవరు ఎంత సాయం చేస్తే చేయని, లేకపోతే లేదు నా స్వతంత్రంగా వెళ్తాను, భగవంతుడు నాకు ఎంత అవకాశం ఇస్తే అంతవరకు వెళ్తానమ్మా, నేను ఎవరి తరపున ఇదంటే అప్పుడు మన రియల్ ఎస్టేట్ వారు తీసుకున్నారు. తనకి ఇంకా గుడ్డికే కాదు దేనికి నోటు లేకుండా తన తరపున మరి కొంచెం ధైర్యం వచ్చిందండి. ఎందుకంటే నాకు నిన్ను గొప్పలు నన్ను చూసుకుంటాను కదా అనేసి ఇంకా ధైర్యం మీద ఇంకా నేను ముందుకు వెళ్తాను. తనకి చిన్నప్పటి నుంచి రన్నింగ్ అంటే ఇంట్రెస్ట్, ఆ ఇంట్రెస్ట్ ని ఇంట్రెస్ట్ లాగానే ఉంచి ఏదో స్కూల్లో వెళ్ళామా మెడల్ తెచ్చామని కాకుండా ఇంకా 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 అప్గ్రేడ్ అవ్వాలని తన ఆలోచన, తన ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా అంటే తన లైఫ్ లో ఇప్పుడు మామూలుగా మేము ఉన్నామమ్మా, సినిమాలు ఉంటాయి అన్నీ ఉంటాయి, కానీ తను ఏంటేంటి వదులుకోవాల్సి వచ్చింది. కానీ మరి ఇంకా తను వదులుకోండి అంటే ఎప్పుడైనా నేను అలాగే అనేదాన్ని, అమ్మ మీ నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు రావా, అన్నికి మ్యారేజ్ అయింది రావంటే అమ్మ నేను రానమ్మా, నేను ఒక రోజు రాలేదు, అన్ని మ్యారేజ్ కి కూడా రాలేదు. నేను వచ్చాను అనుకున్నాము నా ప్రాక్టీస్ అయిపోద్ది, అక్కడైతే మరి అక్కడ సుఖమానంగా ఉండి మంచి తిండి ఉండేది, ఇక్కడ మనకి ఏముంది చారు కూర తప్పించి ఇంకేం ఉండదు, దానికి వచ్చి కారాలు గట్ట తింటాం ఇక్కడ. ఇంకా అలాంటివి నా పడవమ్మా ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ప్రాక్టీస్ అయిపోయి స్టేడియం చూస్తే ఎక్కడ లేదు. నువ్వు ఎవ్వలేని మీడియా వాళ్ళు వస్తే మాత్రం నా తరపున నువ్వు ఒక్కటి అడుగమ్మా, ఎందుకంటే నేను అడగడానికి నాకు నేను లేను, దూరం అయిపోతాను. చాలా మంది అంతా కనీసం వాళ్ళతో మాట్లాడదామని కూడా నాకు స్వాయిస్ లేదు, ఎందుకంటే నాకు ప్రాక్టీస్ వెళ్ళడం చేయడం నాకు ఇదే సరిపోతుంది, అలిసి వచ్చుతాను మాట్లాడడం కూడా లేదు అని చాలా అన్ని నెంబర్ ఇచ్చి మీరు ఎవరైనా వస్తే అన్నీ ఇలా చెప్పండి, మంచి స్టేడియం కావాలి. నాలాగా బాధలు పడవలసిన ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు, చాలా చాలా. ఇప్పుడు ఆ అమ్మాయి తోటి 4 ఉండిపోయారండి, వాళ్ళు కూడా గోల్డ్ తెచ్చేవారు అన్ని తెచ్చేవారు, కానీ సరైన కోచ్ సార్ లేక మన విశాఖపట్నానికి మరి తీసుకెళ్ళలేక అమ్మ నేను ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే మనీ ఉండాలి, మరి మీరు డబ్బులు తెచ్చుకుని మీకు ఎక్కడికైనా తీసుకెళ్తారంటే మాకు ఆ పరిస్థితి లేదంటే ఇలాగ మమ్మల్ని అడిగారండి, మరి ఇక్కడ ఎవరు తీసుకెళ్ళలేదంటే. కానీ జ్యోతి ధైర్యమైంది సురుకైందే కాబట్టి ఎవరిని జయించుకెళ్ళి అడగగలదు కాబట్టి వెళ్ళింది, కానీ మరి మానటం వెళ్ళకపోయామంటే చాలా బాధపడ్డారు ఆ రోజు. నాకు కూడా బాధ అనిపించింది, అయ్యో మా అమ్మాయితో మీరు వెళ్ళారు కదర్రా అంటే మరి ఇది మా పరిస్థితి అంటే అమ్మాయిలు పంపించలేదు, మీరు ధైర్యంగా పంపించారు కాబట్టి జ్యోతి కూడా ధైర్యంగా వెళ్ళిందండి అని చెప్పింది. సంతోషంగా ఉంది. ఇంకా మనకి ఇంకేదో మన ఒలింపిక్స్ కి ఇంతవరకు కష్టపడ్డది భగవంతుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి అదే సంతోషంగా ఉందండి.